మిడ్విచ్ అనే పట్టణంలో ఆకాశం నుండి ఒక వింత శక్తి వచ్చి తీరానికి సమీపంలో పడుతుంది. వింత గుసగుసల వంటి శబ్దంతో డాక్టర్ అలాన్ నిద్రలేస్తాడు. కానీ అది కేవలం అతని భ్రమ అని భార్య బార్బరా చెబుతుంది. ఈలోపు ఫ్రాంక్ తన భార్య జిల్ పనిచేసే స్కూల్ దగ్గర దింపి కన్స్ట్రక్షన్ పనిమీద ఊరి బయటకి వెళ్తాడు. ఊరిలో పండుగ జరుగుతుండటంతో చాలామంది స్థానిక స్కూల్కి వస్తారు. సరిగ్గా 10 గంటలు అవ్వగానే అక్కడున్న జంతువులు, పక్షులతో సహా అందరూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతారు. చాలా వాహనాలు ప్రమాదానికి గురవుతాయి. ఫ్రాంక్ ఊరి పొలిమేర దాటకముందే స్పృహ కోల్పోయి కారు పేలిపోవడంతో ప్రమాదానికి గురవుతాడు. ఇతర పట్టణాల పోలీసులు విచారణకు వస్తారు. కానీ పొలిమేర దాటిన మొదటి ఇద్దరు కూడా నిద్రలోకి జారుకుంటారు. మిగతా పోలీసులు ఆ వింత ప్రభావమున్న చోట తెల్లటి గీత గీస్తుండగా స్పెషల్ ఫోర్స్ మరియు శాస్త్రవేత్తలు అక్కడికి చేరుకుంటారు. ప్రభుత్వం తరపున పనిచేసే ఎపిడెమియాలజిస్ట్ సుసాన్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తుంది. పనిమీద బయటకు వెళ్లిన అలాన్ ఈ వార్త వినగానే తిరిగి వస్తాడు. కానీ అతన్ని ఊరిలోకి వెళ్లనివ్వరు. ఒక ఆఫీసర్ మాస్క్ వేసుకుని సరిహద్దు దాటుతాడు. కానీ అతను స్పృహ తప్పుతుండగానే మిగతావారు తాడుతో అతన్ని వెనక్కి లాగేస్తారు. ఇది ఏదైనా కెమికల్ గ్యాస్ ఏమో అని అలాన్ అనుమానపడతాడు. కానీ ఆ ప్రభావం ఉన్న ప్రాంతం సరిహద్దులు చాలా ఖచ్చితంగా ఉన్నాయని చెబుతూ సుసాన్ ఆ ఆలోచనను తోసిపుచ్చుతుంది. హఠాత్తుగా జంతువులన్నీ నిద్రలేస్తాయి. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఊరిలోని ప్రతి మనిషి, జంతువు ఏం జరిగిందో తెలియకుండానే స్పృహలోకి వస్తారు. సమయం గడిచినట్టు కొన్ని గుర్తులు కనిపిస్తాయి. ఒక టబ్ నిండిపోయి నీళ్లు బయటకు వస్తుంటాయి. పాపం, ఒక వ్యక్తి గ్రిల్ మీద పడి చనిపోతాడు. పోలీసులు, స్పెషల్ ఫోర్స్ విచారణ కోసం ఊరిలోకి దూసుకెళ్తారు. హజ్మత్ సూట్లు వేసుకున్న వ్యక్తులను చూసి ఊరి జనం భయపడతారు. జిల్ కోలుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఫ్రాంక్ ధ్వంసమైన కారును తీసుకెళ్తున్న ట్రక్కును చూసి ఏం జరిగిందో అర్థం చేసుకుంటుంది. కొంతకాలం తర్వాత జిల్ పనిలో ఉండగా అనారోగ్యానికి గురవుతుంది. కెల్లీ కూడా అనారోగ్యంగా ఉండటంతో అలాన్ దగ్గరకు వస్తుంది. కానీ రిపోర్ట్స్ చూసి ఆమె నమ్మలేకపోతుంది. చర్చిలో రెవరెండ్ జార్జ్, మెలానీ ఏడుస్తూ ఉండటం చూస్తాడు. ఊరిలోని మహిళలందరూ హఠాత్తుగా గర్భవతులు అయ్యారని తెలుస్తుంది. చాలా మందికి అది ఎలా జరిగిందో అర్థం కాదు. కెల్లీ భర్త బెన్ ఊర్లో లేడు. మెలానీకి అస్సలు ఏ అబ్బాయితో సంబంధం లేదు. బెన్ తన ప్రయాణం ముగించుకుని తిరిగి వస్తాడు. కానీ తన భార్య మోసం చేసిందని భావించి అస్సలు సంతోషంగా ఉండడు. బార్బరా కూడా గర్భవతి అని తెలుసుకున్న అలాన్ జిల్ దగ్గరకు వెళ్తాడు. ఆ చీకటి రోజునే అందరికీ గర్భం దాల్చడం మొదలైందని అలాన్ ఒక ఆందోళనకరమైన వార్త చెబుతాడు. ఈ విషయానికి ఊరంతా పాకిపోతుంది. సాయంత్రం అందరూ మీటింగ్ హాల్లో సమావేశమవుతారు. పుట్టబోయే పిల్లలు వికలాంగులుగా పుడతారేమో అని కొందరు భయపడతారు. కానీ టెస్టుల్లో అంతా బాగుందని అలాన్ వారికి ధైర్యం చెబుతాడు. ఎవరికైనా ఈ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే అబార్షన్ చేయించుకోవచ్చని సుసాన్ ప్రకటిస్తుంది. కానీ పిల్లల్ని కనేవారికి అన్ని ఖర్చులు భరిస్తూ నెలకు $3000 ఇస్తామని చెబుతుంది. ఒకే ఒక్క నిబంధన ఏమిటంటే సుసాన్ ఆ పిల్లలను గమనిస్తూ పరిశోధన చేయడానికి అనుమతించాలి. అబార్షన్ కావాలనుకునే వారికి మెడికల్ టీంను కూడా ఏర్పాటు చేస్తుంది. మీటింగ్ అయిపోయాక జిల్ వెళ్లి కెల్లీని పలకరిస్తుంది. బెన్ తనని నమ్మకుండా ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాడని కెల్లీ బాధపడుతుంది. కెల్లీ కూడా అబార్షన్ చేయించుకోవాలని ఆలోచిస్తుంది. ఆ రాత్రి గర్భవతులందరికీ ఒక వింత నీలిరంగు వెలుగు మధ్య తమ కడుపులు పెద్దవిగా అయినట్టు కల వస్తుంది. మరుసటి రోజు ఆ మహిళలందరూ బిడ్డను కనాలని నిర్ణయించుకోవడం చూసి సుసాన్ ఆశ్చర్యపోతుంది. సమయం గడుస్తున్న కొద్దీ గర్భం సాధారణంగానే పెరుగుతుంది. మహిళలు మాతృత్వ తరగతులకు వెళ్తారు. ఒక రాత్రి అందరికీ ఒకేసారి నొప్పులు రావడంతో సుసాన్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ప్రసూతి వార్డుకు వారిని తీసుకెళ్తారు. పిల్లలందరూ ఒకే సమయంలో పుడతారు. వారు ఆరోగ్యంగా, సాధారణ మనుషుల్లాగే కనిపిస్తారు. బెన్ కూడా మనసు మార్చుకుని కెల్లీ మరియు తన కొడుకు దగ్గరకు వస్తాడు. కానీ మెలానీ పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్కు తీసుకెళ్తారు. అక్కడ ఆమెకు చనిపోయిన బిడ్డ పుడుతుంది. సుసాన్ వెంటనే ఆ మృతదేహాన్ని ఒక వ్యాన్లోకి తీసుకెళ్లడం జార్జ్ గమనిస్తాడు. దీని గురించి జార్జ్ నిలదీయగా ఇతర తల్లులు చనిపోయిన బిడ్డను చూడకూడదని మరియు పోస్టుమార్టం కోసమే తీసుకెళ్లానని సుసాన్ చెబుతుంది. కొంతకాలం తర్వాత అలాన్ మరియు సుసాన్ తమ పరిశీలనల గురించి చర్చించుకుంటారు. ఆ పిల్లల జుట్టు చాలా మెత్తగా, గోళ్లు చాలా సన్నగా ఉండటం వంటి వింత విషయాలు గమనిస్తారు. డిఎన్ఏ పరీక్షల్లో అంతా ఒకేలా ఉంది. వారంతా ఒకే తండ్రికి పుట్టిన తోబుట్టువులలా కనిపిస్తున్నారు. జిల్ తన కొడుకు అంత చిన్న వయస్సులోనే బొమ్మలతో తన పేరును రాస్తుండటం చూసి ఆశ్చర్యపోతుంది. బార్బరా కూతురు కూడా వయసు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఆమె భోజనం గిన్నెను కింద పడేయడంతో బార్బరా ఆమెను గట్టిగా కోప్పడుతుంది. ఆ అమ్మాయికి ఇది నచ్చదు. బార్బరా శరీరాన్ని తన అదుపులోకి తీసుకోవడానికి ఆమె కళ్ళు మెరవడం మొదలవుతాయి. బార్బరా చెయ్యి మరిగే నీళ్లలో పెట్టేలా చేస్తుంది. బార్బరా నొప్పితో అరుస్తుంటే జిల్ అక్కడికి వచ్చి ఆమె చెయ్యి పోకముందే బయటకు లాగుతుంది. తర్వాత హాస్పిటల్లో బార్బరా తన కూతురికి భయపడి ఏం జరిగిందో అలాన్కు చెప్పలేకపోతుంది. డిశ్చార్జ్ అయ్యాక ఆ అమ్మాయితో ఇంట్లో ఉండలేక బార్బరా అడవి దాటి సముద్రం చూడటానికి వెళ్తుంది. ఇంట్లో ఉన్న ఆ చిన్నారి ఇది గమనించి తన శక్తులను మళ్లీ వాడుతుంది. దానివల్ల బార్బరా కొండపై నుండి కింద పడిపోతుంది. కాలం గడిచే కొద్దీ ఆ శిశువులు ఆరోగ్యంగా పెరిగి చూడటానికి చాలా భయంకరంగా తయారవుతారు.
వారందరికీ ఒకేలాంటి తెల్లటి జుట్టు, పాలిపోయిన చర్మం, నీలి కళ్ళు ఉంటాయి మరియు వారు చాలా తెలివైనవారు. అయితే వారికి సొంత వ్యక్తిత్వం లేదా జాలి ఉన్నట్లు అనిపించదు. ఎప్పుడూ ఒకేలాంటి భావం లేని ముఖంతో ఉంటారు. వారు ఎప్పుడూ ఒకే వరుసలో కలిసి కదులుతారు మరియు అలాన్ కూతురు మారా వారి నాయకురాలిగా కనిపిస్తుంది. జిల్ కొడుకు డేవిడ్ తప్ప మిగతా పిల్లలందరూ జంటలుగా విడిపోయారు. డేవిడ్ జోడీగా ఉండాల్సిన బిడ్డ చనిపోయింది. దీనివల్ల అతను ఆ గుంపులో ఒంటరివాడైపోయాడు. సమాజంలో పెద్దలు తీవ్రంగా గాయపడటం లేదా చనిపోవడం వంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయని, వీటన్నిటికీ పిల్లలతో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ ఎటువంటి భౌతిక దాడి జరగలేదని సుసాన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. పరీక్షల్లో అలాన్ తనకు సహాయం చేయడం ఆపేయకుండా ఉంటే బాగుండేదని ఆమె కోరుకుంటుంది. కానీ ఆమె లక్ష్యం మాత్రం మారలేదు. జాతీయ భద్రత దృష్ట్యా పిల్లలను గమనిస్తూ వారి శక్తులను పర్యవేక్షించడమే ఆమె పని. ప్రభుత్వం ఆమె ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి అంగీకరిస్తుంది. కొంతకాలం తర్వాత పిల్లలు నెలవారీ పరీక్షల కోసం సుసాన్ ల్యాబ్కు వెళతారు. తాము మనసులను చదవగలమని వారు ఒప్పుకుంటారు. సుసాన్ తన ఆలోచనలను దాచడానికి ఒక గోడ గురించి ఆలోచిస్తుండటం వారికి చిరాకు కలిగిస్తుంది. ఒక కంటి డాక్టర్ బాబు కళ్లను పరీక్షించేటప్పుడు రంగు మారడం గమనించి కంగారు పడుతుంది. పొరపాటున తప్పుడు డ్రాప్స్ వేయడంతో ఆ పిల్లాడు నొప్పితో అరుస్తాడు. డాక్టర్ వెంటనే కంటిని శుభ్రం చేసి మళ్లీ చూస్తుంది. అది ఎర్రగా మారడం గమనిస్తుంది. అప్పుడే మారా ఎర్రటి కళ్లతో తలుపు దగ్గర ప్రత్యక్షమవుతుంది. ఆ డ్రాప్స్ బాటిల్ను డాక్టర్ కళ్లలోనే పోసుకునేలా మారా చేస్తుంది. దానితో ఆమెకు చూపు పోతుంది. మరోవైపు ఈ వింత పిల్లలు మామూలు తరగతులకు పనికిరారని, మిగతా పిల్లల చదువుకు అడ్డుపడుతున్నారని జిల్ అలాన్తో చెబుతుంది. అలాన్ వారికి పాఠాలు చెప్పాలని, ముఖ్యంగా మానవత్వం గురించి నేర్పాలని జిల్ కోరుకుంటుంది. కానీ అలాన్ ఒప్పుకోడు. తర్వాత ఇంట్లో జిల్ డేవిడ్ జుట్టు దువ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను తనని తాను చూసుకోగలనని ఆమెను ఆపుతాడు. డాక్టర్కు ఏం జరిగిందో జిల్ అతనికి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు డేవిడ్ మొదటిసారి జాలి అనే భావనను అర్థం చేసుకోవడం మొదలుపెడతాడు. మరుసటి రోజు డేవిడ్ తన గుంపు నుండి విడిచి వెళ్లడాన్ని మారా గమనిస్తుంది. అతను శ్మశానానికి వెళ్లి అక్కడ మెలనీ తాగుతూ ఉండటం చూస్తాడు. ఆమె అతన్ని చూడలేక అక్కడి నుండి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అప్పుడు డేవిడ్ ఆమె మనసు చదివి మెలనీ ఆత్మహత్య గురించి ఆలోచిస్తోందని తెలుసుకుంటాడు. ఈలోపు మిగతా పిల్లలు తాము పుట్టిన పాత గిడ్డంగిని పరిశీలించడానికి వెళతారు. కొద్దిసేపటికే డేవిడ్ ఊహించినట్లుగానే మెలనీ ప్రాణాలు తీసుకుంటుంది. ఆమె అంత్యక్రియల సమయంలో జార్జ్ ఆ పిల్లల వెనుక ఉన్న చెడు స్వభావం గురించి స్థానికులను హెచ్చరిస్తాడు. తర్వాత అలాన్ శ్మశానానికి వెళ్లినప్పుడు డేవిడ్ కనిపిస్తాడు. చనిపోయిన ఆ బిడ్డ సమాధి కోసం వెతుకుతున్నానని డేవిడ్ చెబుతాడు. ఎవరూ చెప్పకపోయినా ఆ బిడ్డ గురించి పిల్లలకు తెలిసినందుకు అలాన్ ఆశ్చర్యపోతాడు. ఆ బిడ్డ ఇక్కడ లేదని చెప్పి ఒకరిని కోల్పోయిన బాధ గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇది డేవిడ్కు జాలి గుణాన్ని మరింత నేర్పిస్తుంది. అలాన్ బార్బరా సమాధిని చూస్తుండగా డేవిడ్ అతని చేయి పట్టుకుంటాడు. ఈ సంఘటన అలాన్ మనసు మారుస్తుంది. అతను ఆ పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఒప్పుకుంటాడు. మొదటి క్లాసులో అలాన్ ఒక్కొక్కరిని అడుగుతున్నాడని అర్థం చేసుకోకుండా పిల్లలందరూ ఒకేసారి సమాధానం చెబుతారు. వారి వయసుకి మించిన తాత్విక విషయాల గురించి కూడా వారు బాగా చర్చిస్తారు. అకస్మాత్తుగా ప్రిన్సిపాల్ పిలవడంతో అలాన్ పిల్లలకు పని చెప్పబోతాడు. కాని వారు అతన్ని పూర్తి చేయనివ్వరు. అతని మనసు చదివి ఏ పుస్తకాలు తీయాలో, ఏ చాప్టర్ చదవాలో వారికి ముందే తెలిసిపోతుంది. వారందరూ ఒకే మనసు పంచుకున్నట్లుగా ఒకేసారి కదులుతారు. అలాన్ వెళ్ళినప్పుడు ఒక పనివాడు క్లాసులోకి వచ్చి తనకి అంతా తెలుసని చీపురుతో వారిని బెదిరిస్తాడు. ఆ చీపురు కర్ర పొరపాటున ఒక అబ్బాయి తలకి తగులుతుంది. వెంటనే పిల్లలందరూ కళ్ళు మెరుస్తుండగా లేచి నిలబడతారు. వారు తమ శక్తిని ఉపయోగించి ఆ పనివాడు క్లాసు నుండి బయటకు వెళ్లి మేడమీదకు ఎక్కేలా చేస్తారు. అక్కడ నుండి అతను కింద పడేలా చేయడంతో అతను ఒక కారుమీద పడి తన సొంత చీపురు కర్ర గుచ్చుకుని చనిపోతాడు. తర్వాత మారా ఇంట్లో అలాన్తో ఇకపై మార్పులు వస్తాయని చెబుతుంది. భయపడిపోయిన అలాన్ సుసాన్ దగ్గరికి వెళ్తాడు. ఆ పిల్లలందరికీ ఒకే ఉమ్మడి ఆలోచనా శక్తి ఉందని ఆమె నిర్ధారిస్తుంది. ఇలాంటి సంఘటనలే ఇతర దేశాల్లోని మారుమూల ప్రాంతాల్లో కూడా జరిగాయని ఆమె వివరిస్తుంది. ఏం జరుగుతుందో అని సూజన్కి చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ ఒక గ్రహాంతరవాసి మనుషులను వాడుకుని పిల్లల్ని కంటోందని ఆమె గట్టిగా నమ్ముతోంది. అలెన్ మళ్లీ తనతో కలిసి పనిచేయాలని ఆమె కోరుకుంటోంది. అందుకే అతన్ని ఒప్పించడానికి బేస్మెంట్కి తీసుకెళ్లి అక్కడ దాచిన చనిపోయిన పిండాన్ని చూపిస్తుంది. అది ఒక వికారమైన ఏలియన్ శరీరంగా మారిపోయి ఉంటుంది. ఇన్నాళ్లూ ఇది దాచినందుకు అలెన్కి కోపం వస్తుంది. కానీ ఆ పిల్లలు మనసుల్ని చదవగలరు కాబట్టి ఈ విషయానికి బయటకి రానివ్వలేదని సూజన్ చెప్తుంది. తనకి తెలిసినా పర్లేదు ఎందుకంటే వాళ్లు తన మనసులోకి రాకుండా ఒక గోడలాంటి అడ్డుకట్ట వేయడం ఆమె ప్రాక్టీస్ చేసింది. కానీ ఆ పిల్లలు శక్తివంతులు అవుతున్నారు. తను ఎక్కువ కాలం ఆపలేనని అంటుంది. అలెన్ ఇంకా ప్రాజెక్టులోకి రావడానికి ఒప్పుకోడు. ఇంటికి వెళ్తే అక్కడ మారా సామాన్లు సర్దుతూ కనిపిస్తుంది. పిల్లలు ఒక నిర్ణయం తీసుకున్నారని, ఇకపై వాళ్లు పశువుల పాకలో ఉంటారని ఆమె చెప్తుంది. వాళ్లకి కావాల్సినవి అలెనే అందించాలని ఎదురు చెప్పే అవకాశం ఇవ్వకుండా మారా చెప్తుంది. ఆ సాయంత్రం తల్లిదండ్రులంతా పిల్లల్ని అక్కడ వదిలేస్తారు. డేవిడ్ వేరని, తనతోనే ఉండిపోమని జిల్ అతన్ని బ్రతిమాలుతుంది.
కానీ డేవిడ్ వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత బెన్ తన కూతుర్ని తీసుకురావాలని నిశ్చయించుకుని ఆ పాకవైపు వెళ్తాడు. ఒక పాప అడ్డుగా వస్తే బెన్ తన ట్రక్కుతో ఆమెను గుద్దబోయి ఆఖరి నిమిషంలో ఆపుతాడు. అతను బయటకి రాగానే పిల్లల కళ్ళు మెరుస్తూ చుట్టుముడతారు. బలవంతంగా అతన్ని ట్రక్కు ఎక్కించి ఫ్యూయల్ ట్యాంక్ని గుద్దేలా చేస్తారు. దాంతో పెద్ద పేలుడు జరుగుతుంది. అదే సమయంలో సూజన్ ఒక భయంకరమైన వార్త అలెన్కి చెప్తుంది. ఇలాంటి పిల్లలున్న మిగతా ఊళ్లన్నిటినీ ప్రభుత్వాలు ప్రమాదకరమని భావించి నాశనం చేశాయని అంటుంది. పెద్దవాళ్లని కూడా కాపాడలేదు, ఎందుకంటే ఆ పిల్లలకి ప్లాన్ తెలిసిపోయి ఆపేస్తారని భయం. సూజన్ని మిడ్విచ్ వదిలి వెళ్లిపోమని చెప్పారు. అలెన్ని కూడా వెళ్లిపొమ్మని ఆమె సలహా ఇస్తుంది. అలెన్ దిక్కుతోచక పిల్లలతో మాట్లాడదామని వెళ్తాడు. కానీ బ్రతకడం మా బాధ్యత అని వాళ్లు అంటారు. వాళ్లు అలెన్ మనసు చదవడానికి ప్రయత్నిస్తుంటే అతను ఒక సముద్రాన్ని ఊహించుకుంటూ వాళ్లని అడ్డుకుంటాడు. ఈ రాత్రికి మమ్మల్ని ఊరి నుండి బయటకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయమని మారా అడుగుతుంది. అలెన్ సరేనని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత డేవిడ్ ఆ చనిపోయిన బేబీ గురించి ఆలోచించడం చూసి మారా అతన్ని తిడుతుంది. దగ్గర్లోనే జార్జ్ గడ్డిలో దాక్కుని పిల్లల్ని కాల్చడానికి రెడీ అవుతాడు. కానీ వాళ్లు కనిపెట్టేసి అతనితోనే ఆత్మహత్య చేయించుకుంటారు. సూజన్ టీం సామాన్లు సర్దుకుంటుంటే ఊరి జనం పిల్లలకి వ్యతిరేకంగా మంటలతో రోడ్లమీదకి వస్తారు. పిల్లలు అడ్డుపడి కళ్లతోనే ఒక ఆవిడ చేతిలోని మంట కింద పడేలా చేసి ఆమెను తగలబెట్టేస్తారు. పోలీసులు ఊరంతా తిరుగుతూ ఎమర్జెన్సీ ప్రకటించి బయట ఎవరూ ఉండకూడదని హెచ్చరిస్తారు. ఈలోపు మిగతా పిల్లలు సూజన్ దగ్గరికి వెళ్లి తమ సోదరుడి శరీరం ఎక్కడ ఉందో చెప్పిస్తారు. అది చూసి డేవిడ్ ఎమోషనల్ అవుతాడు. దానికి పగ తీర్చుకోవడానికి సూజన్ తనే సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసుకునేలా చేస్తారు. అలెన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పేలుడు పదార్థాలు దొంగిలించి జిల్ కోసం స్కూల్కి వెళ్తాడు. తన దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి ఆమెను ముద్దు పెట్టుకుని ఏమీ కాకుండా లోపల పెట్టి తాళం వేస్తాడు. అలెన్ వెళ్లగానే జిల్ కిటికీ పగలగొట్టి తప్పుకుంటుంది. రోడ్డు మీద కాలిపోయిన శవాన్ని చూసి ఆమె కార్ కీస్ తీసుకుని పాకవైపు వెళ్తుంది. పోలీసులు ఆ పాకను చుట్టుముడతారు. డేవిడ్ తప్ప మిగతా పిల్లలంతా కళ్ళు మెరుస్తూ బయటకి వస్తారు. పిల్లల శక్తి వల్ల ఒక పోలీస్ తన పార్ట్నర్ని కాల్చేసి మిగతా పోలీస్ కార్లపై కాల్పులు జరుపుతాడు. దీనివల్ల పెద్ద ప్రమాదాలు జరిగి పోలీసులు ఒకరినొకరు కాల్చుకుని అందరూ చనిపోతారు. పైన హెలికాప్టర్ తిరుగుతుంటే పిల్లలు దాన్ని కూడా కింద పడేలా చేస్తారు. అలెన్ అక్కడికి వచ్చి ఒక బ్రీఫ్కేసులో బాంబు దాచి పిల్లల దగ్గరికి వెళ్తాడు. అలెన్ కంగారు చూసి మారా అనుమానంతో మనసు చదవాలని చూస్తుంది. అలెన్ గట్టిగా ఒక గోడను ఊహించుకుంటూ అడ్డుకుంటాడు. పిల్లలంతా కలిసి అలెన్ మీద దాడి చేస్తుంటే జిల్ వెనక నుండి లోపలికి వెళ్తుంది. డేవిడ్ని తీసుకువెళ్లాలని ఆమె చూస్తుంది. పిల్లలు అది కనిపెట్టి ఆమెను ఆపేస్తారు. అలెన్ ఇక ఎంతసేపు ఆపలేడు. జిల్ మళ్లీ డేవిడ్ని లాక్కోవాలని చూస్తే పిల్లలు ఆమె వైపు తిరుగుతారు. అప్పుడు డేవిడ్ వాళ్లని నెట్టేసి వాళ్ల అమ్మతో పారిపోతాడు. ఇప్పుడు పిల్లలంతా అలెన్ మీద పడి అతని మనసు గోడను బద్దలు కొడతారు. కాని బాంబును చూసేసరికి ఆలస్యం అయిపోతుంది. బాంబు పేలి ఆ పాకతో పాటు పిల్లలందరూ మరియు అలెన్ చనిపోతారు. జిల్ మరియు డేవిడ్ ప్రాణాలతో బయటపడి తమ గురించి ఎవరికీ తెలియని కొత్త చోటుకి కారులో వెళ్లిపోయి ప్రశాంతంగా బ్రతకాలని నిర్ణయించుకుంటారు.